తెలంగాణకు త్వరలో బీసీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం మాత్రం సీఎం మార్పు లేదు. తెలంగాణలో భవిష్యత్ అంతా బీసీలదే. ఏఐసీసీ నేత అజయ్ సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు. 5 ఏళ్ళు రేవంత్ సీఎం, ఏదో ఒక రోజు బీసీ సీఎం అవుతారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు, 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు అంటేనే 5 సంవత్సరాలు ఉండడు అని అర్థం చేసుకోవాలి మనం. ప్రత్యేకంగా ఢిల్లీ నుండి ఏఐసీసీ నేతను తీసుకొచ్చి చెప్పియడం, ప్రత్యేకంగా అధ్యక్షుడితో చెప్పియడం, ఇవన్నీ పరిణామాలు బట్టి చూస్తే ఖచ్చితంగా 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు అని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు ఏది చెప్తే దానికి మరొక కోణంలో ప్రజలు ఆలోచించాలి. అప్పుడే రాజకీయాలు మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు. ఇగో ఇక్కడ ఏనే వేసిండు కదా, రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చీలిక, ప్రతి ఫైల్కు మంత్రులకు 15% కమిషన్, జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం. బండి సంజయ్ చూసినావా, రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో. ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారుతాడో ఉంటాడో అని చెప్పకుండా రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అనే మాటని బండి సంజయ్ గారు వాడుతున్నారు. ఇంకోటి ఏమంటున్నారు, మంత్రుల మధ్య చీలిక, ఎమ్మెల్యేల మధ్య చీలిక. గ్రూపులు ఉన్నాయి, 4 గ్రూపులు ఉన్నాయి. బట్టి విక్రమార్కకు సంబంధించి ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి ఇది ఒక గ్రూపు, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించింది ఒక గ్రూపు, ముఖ్యమంత్రి గారికి సంబంధించింది ఒక గ్రూపు. ఈ 4 గ్రూపులలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక టాకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర 6 నుండి 7 ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక టాకు, ఇక నల్గొండ ఎమ్మెల్యేలంతా కలిసి ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గర ఉన్నారని ఒక టాకు, ఇక వీర విధేయత కలిగిన వాళ్ళు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ అంటే వీర విధేయత కలిగిన వాళ్ళు ఈ బట్టి విక్రమార్క గారి ద్వారా అటు అధిష్టానం దగ్గర ఉన్నారని ఒక టాకు. అయితే దీంట్లో ప్రభుత్వాన్ని పడగొట్టబోయేది ఎవరనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని సీఎం సీటు నుండి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కదిపితే ఖచ్చితంగా మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తన దగ్గర ఉన్న 25 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని చక్కగా బీజేపీలో దునుకుతాడు. అదే చెప్తున్నాడు. తన దగ్గర ఉన్న 20 మందో 25 మందో ఎమ్మెల్యేలను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు బీజేపీలో దునుకుతారు. బీజేపీలో దునికి బీజేపీ నుండి కూడా ముఖ్యమంత్రి అవుతారు ఆయనే. ఇప్పుడు బీజేపీకి ఎంత 8 మంది ఉన్నారు, ఇదో 25 మంది, ఇంకో 20 మందిని బీజేపీ ఏదో విధంగా లాగగలదు. ఒక్కనిలాగే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని ఒక్కనిలాగే మొత్తం శివసేన పార్టీని చిందరవందర చేసి చిల్లం చేసి అక్కడ ప్రభుత్వాన్ని పలగొట్టి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసిండు. అక్కడ ఒక్కడు ఏక్నాథ్ షిండేని లాగి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు మళ్ళా. మరి అటువంటిది ఇక్కడ బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని వచ్చే 20 మందిని వీళ్ళు ఇంకే పార్టీనన్నా కొని ఆ ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రిని చేయలేరా? కాబట్టి ఎటుపోయినా రేవంత్ రెడ్డి గారు అయితే సేఫ్. కాంగ్రెస్ పార్టీకి పెద్ద బొక్కబడబోతాను. కాంగ్రెస్ పార్టీకి పెద్ద బొక్కేసి రేవంత్ రెడ్డి గారు బయటికి పోయే అవకాశం ఉన్నదని పరిశీలకులు, రాజకీయ విమర్శకులు, రాజకీయ మేధావుల మధ్య సాగుతున్న చర్చ ఇది. కాబట్టి రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అని బండి సంజయ్ అన్నాడంటేనే బీజేపీ వెనక నుంచి రేవంత్ రెడ్డి గారితో ఒక స్కెచ్ గీస్తున్నదని అర్థం. 15% తీసుకుంటానట కమిషన్లు, అంటే 100 రూపాయలలో 15 రూపాయలు మంత్రులకు ప్రతి ఫైలుకు కమిషన్ తీసుకుంటున్నారట. ఇంకా అందరు మంత్రులు, మరి ఆ మంత్రుల పేర్లు చెప్పలేరు. ఇది వీళ్ళ గేమ్.